ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులకు ప్రభు నామములో శుభములు తెలియచేస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభు చాలిన దేవుడు, మంచి దేవుడు. ఇంతవరకు ఆయన మనల్ని తన రెక్కలలో దాచి భద్రపరిచారు. సో ఈ ఫిబ్రవరి మాసం 28వ తేదీన ఈ విధంగా మనం ఆయనకు సన్నిధిలో సజీవులుగా ఉండడానికి ఆయన కృపనిచ్చారు. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. సో ఈ పరిచర్య నిమిత్తమై మీరు మానక ప్రార్థన చేస్తూ, ఈ పరిచర్య కొరకు మీరు దేవుని సన్నిధిలో చేస్తున్న స్తుతులు ప్రార్థనల మూలముగా దినదినం ఈ పరిచర్యను దేవుడు ఈ విధంగా విస్తరింపచేసే కృపను అనుగ్రహించారు. అందుని బట్టి మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు మరొకసారి తెలియచేస్తున్నాను. వీళ్ళరా, మరి ఈ రోజున మనం ఒక చిన్న వాక్యాన్ని ధ్యానించుకున్నాం. అదేంటంటే, మన జీవితంలో అధైర్యానికి దాన్ని జయించడానికి అవసరమైనటువంటి ఆయుధం ఖడ్గము. అధైర్యమును జయించడానికి మనకు దేవుడిచ్చిన ఆయుధము ధైర్యము. సో దేవుని యొక్క లేఖనంలో మనం గమనిస్తున్నాం, దేవుని యొక్క వాగ్దానాల ద్వారానే మనం అధైర్యాన్ని జయించగలము. ఈ యొక్క అధైర్యానికి మొట్టమొదటిగా మూలం ఏంటంటే, దేవుని యొక్క వాగ్దానాలను లేక మాటలను నమ్మకపోవటమే, విశ్వాసము లేకపోవటమే మనం అధైర్యానికి పునాదిగా లేకుంటే ఒక మూలముగా దాన్ని గుర్తిస్తాం. సో దేవుని యొక్క లేఖనంలో సాతానుడు మొట్టమొదటిగా స్త్రీను ఈ విధంగానే అడిగాడు, ఇది నిజమా, దేవుడు మీతో చెప్పానా అన్న మాటల ద్వారా అనుమానాన్ని సాతాను స్త్రీ హృదయంలో ప్రవేశింపచేశాడు. సో దేవుని బిడ్డలైన మనం అనుమానానికి, దేవుని వాక్యంలో వ్రాయబడిన వాక్యానికి మనం పూర్ణంగా అప్పగించుకోకపోతే, అనుమానం తనంతటి తానుగా ముళ్ళ చెట్లు ఏ విధంగా భూమి మీద ఎవరు దానికి విత్తనాలు వేసి నీళ్లు కట్టి ఎవరు పెంచరు, సహజంగా ఏ విధంగా అవి పెరుగుతాయో ఆ విధంగానే దేవుని వాక్కులు యందు మనం నమ్మకంచుకోపోవటమే అవిశ్వాసానికి మూలం అవుతుంది. సో ఆ అవిశ్వాసాన్ని మనం జయించడానికే దేవుని వాక్యమును, ఖడ్గమును మనం కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. సో ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరధారిగా ఈ భూమి మీద ఆయన సంచరించిన దినాలలో సేవ ప్రారంభించడానికి ముందు బాప్తిసం తీసుకొని ప్రార్థన చేయడానికి 40 రాత్రింబగలు ఉపవసించి ప్రార్థన చేయడానికి ఆయన అరణ్యమునకు ఆత్మచేత కొనుపోబడిన తర్వాత శోధకుడు వచ్చి ప్రభువుని శోధించడం ప్రారంభించినప్పుడు, ప్రభు ముమ్మారు దేవుని లేఖనాల్లో వ్రాయబడిన విషయాన్ని ఆయన సాతానుడికి స్పష్టంగా చెప్పాడు. మనుషుడు రొట్టె వలన కాదు, దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట చొప్పున జీవించునని వ్రాయబడి ఉన్నది, ఈ విధంగా వ్రాయబడింది అంటూ దేవుని యొక్క లేఖనాలు ముమ్మారు సాతానుకి ప్రభువు చెప్పి వాడి మీద ఆయన ఆ వాక్యం ద్వారానే వాడిని జయించాడు. దేవుని వాక్యం తేటగా చెప్తుంది, సాతానుడు ప్రభువుని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అని రాయబడి. హల్లెలూయా. నీ వ్యక్తిగత జీవితంలో సాతానుడు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవాలంటే ఖచ్చితంగా మన ప్రభు చేసినట్లుగానే మనం మారు, అంటే మనము వర్తమాన భూత భవిష్యత్ కాలాలకి అది సాదృశ్యంగా మనం పరిగణిస్తే, నిన్నటి విషయం కావచ్చు, ఈరోజు జరుగుతున్న విషయం కావచ్చు, లేక రాబోతున్న దినాలకు సంబంధించిన పరిస్థితులు కావచ్చు, దేనికైనా సరే నీవు వాక్యాన్నే నువ్వు ప్రామాణికంగా తీసుకోవాలి, వాక్యాన్ని నువ్వు ఖడ్గంగా తీసుకోవాలి. దైవజనుడైనటువంటి పౌలు గారు ఆయన తేటగా చెప్తున్న మాట ఏంటంటే, దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోండి అని అంటాడు. అలాగే హెబ్రీ గ్రంథకర్త అంటాడు కదా,
4వ అధ్యాయంలో రెండంచుల వాడి అయిన ఖడ్గం, ఎలాంటి ఖడ్గము కంటే కూడా ఎలాంటి రెండంచులు కలిగిన ఖడ్గం ఎలాంటిదైనా వాటికంటే బలము కలిగినది దేవుని వాక్యము అని ఉంది. హల్లెలూయా. సో దేవుని బిడ్డలుగా మనం మన జీవితంలో ఈ యొక్క ఆత్మ ఖడ్గమును, దేవుడిచ్చు ఆత్మ ఖడ్గమును మనము కలిగి ఉండి ఆ ఆత్మ ఖడ్గము చేత సాతానును మనం జయింపవలసిన వారు మనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మన జీవితంలో ఈ నిరుత్సాహము లేక అధైర్యము లేక అవిశ్వాసం లేక అనుమానము, ఇలాగ మనం ఎన్ని విధాలుగా మన యొక్క స్పిరిచువల్ లైఫ్ని డ్రాబ్యాక్, ఎవరైతే ఏ విషయాలైతే మనల్ని వెనకకు గుంజుతాయో మనం గుర్తించాలి. ఆ విషయాల్ని మనం గుర్తించినప్పుడు నిత్యముగా వాటిని కేవలం దేవుని వాక్యము ద్వారా మాత్రమే మనము జయించగలము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దావీదు రాజు జీవితంలో కూడా మనం గమనిస్తే 27వ కీర్తన ఆయన ఈ విధంగా చెప్తున్నాడు 13వ వచనంలో, సజీవుల దయను, సజీవులు ఉన్న దేశమందు నేను యెహోవా దయను పొందుదునను, నమ్మకము నాకు లేని ఎడల నేను సొమ్మసిల్లిపోయేవాడిని లేక నేను బలహీనై ఉండేవాడిని అంటూ తన అనుభవాన్ని ఆయన రాశాడు. సో దేవుని దయను, సజీవుల దేశమందు నేను దేవుని దయను పొందుదునన్న నమ్మకము నాకు లేకపోయి ఉంటే నేను సొమ్మసిల్లిపోయేవాడిని లేక నేను అధైర్యపడేవాడిని లేక నేను కృంగిపోయి ఉండేవాడిని. సో ఇక్కడ మనం గమనిస్తున్నాం, నేను దేవుని దయను పొందుతున్నాను అన్న ఒక నిశ్చయిత, స్పష్టత ఆయన గుండెల్లో ఉండటం మనం గమనించగలుగుతున్నాం. దీనిని గుర్తించిన దేవుడు కూడా దావీదు ఎక్కడికి వెళ్ళినా దేవుడు దావీదుకు తోడే ఉండి దావీదుకు జయమును అనుగ్రహించినని దేవుని లేఖనం తేటగా చెబుతుంది. మరి ఈ రోజున నీ వ్యక్తిగత జీవితంలో సాతానుడు రకరకాలైనటువంటి విధానాలుగా వాడు మభ్యపరిచి ఏదో ఒక విధమైన రీతిలో నిన్ను లొంగదీసుకోవడానికి, నిన్ను అవమానపరచడానికి లేక నిన్ను ప్రభు యొక్క సన్నిధిలోంచి దారి మళ్లించడానికి రకరకాలుగా వాడు ప్రయత్నాలు చేయడానికి ఏదో ఒక రకమైన ముసుగు వేసుకుని వస్తాడు. సో ఏ విధమైన ముసుగు వేసుకొచ్చినా మన వాక్యం అనే ఖడ్గము చేత వాడిని మనం జయించగలము. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక మనం ఎట్టి పరిస్థితులు ఆధారపడకుండా వాక్యం అనే ఖడ్గము వర్తమాన భవిష్యత్ కాలానికి సరిపడింది. అంటే జరిగిపోయిన కాలానికైనా, జరుగుతున్న కాలానికైనా, రాబోతున్న కాలానికైనా వాక్యాన్ని మనం చేతపట్టుకున్నప్పుడు ఖచ్చితంగా ఏ పరిస్థితులైనా సరే మనం సాతాన్ని జయించగలం. దేవుడు నిన్ను ఆ విధంగా బలపరచు నిమిత్తమై ఈ ఫిబ్రవరి మాసం 28వ తేదీ ఈ ఉదయకాలం ముందు దేవుడు నిన్ను ఆ విధంగా వాక్యము చేత బలపరుస్తున్నాడు. ప్రభు నీకు అట్టి కృపను అనుగ్రహిస్తూ నిన్ను బలపరుచున్నట్లుగా నీవు కూడా ఆయనకు అప్పగించుకొని ప్రార్థన చేసుకో. ప్రార్థనలు ఏకీభవించు. దేవునికి చెప్పు, వాక్యమును, ఆత్మ ఖడ్గము, అధైర్యమును జయించడానికి, అధైర్యమును ఓవర్టేక్ చేయడానికి, అధైర్యమును జయించడానికి నాకు ఆత్మ ఖడ్గము కావాలయ్యా, నాకు సహాయం చేయడని నువ్వు ప్రార్థన చేయడం ప్రారంభిస్తే ప్రభు సాతాన్ని జయించేటువంటి శక్తిని, అభిషేకాన్ని, కృపను ఆయన నీకు అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేసుకుందామా? ప్రేమగల తండ్రి, మీ పాదాలు స్తోత్రాలు. ఈ చివరి దినాలకు వచ్చాము, 2వ మాసం, ఈ 24వ సంవత్సరంలో మీరు ఇంతవరకు మమ్మల్ని కాపాడి కృప చూపించారు. అందును బట్టి మీకు స్తోత్రాలు యేసయ్యా. మరి ఈ యొక్క దినమందు ఆయన అధైర్యమును జయించుటకు కావలసిన ఖడ్గమును గురించి మీరు మాతో మాట్లాడారు. ఈ భూమి మీద ఏ విధమైన ఖడ్గం అధైర్యాన్ని జయించలేదయ్యా. కేవలం ఆత్మ ఖడ్గము ద్వారా మాత్రమే అధైర్యాన్ని మేము జయించగలం. కనుక ఈ మాటలు విన్నటువంటి నీ బిడలైన మేమందరము మీ యొక్క వాక్యం ఏందే మేము తృష్ణ కలిగిన వారమై ధైర్యము తెచ్చుకుంటూ మీ సన్నిధిలో మేము ముందుకు సాగుటకు సహాయం చేయండి. కృపయు, సన్నిధి, సమాధానం నీ ప్రిబిడలను మా అందరికీ అనుగురించి ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని వేడుకుంటున్నాను. ఎవరైతే ఇంకా అధైర్యంతో సాతాను యొక్క ఉచ్చులకు అయ్యా లోబడిపోయే పరిస్థితులే తలెత్తుతున్నాయో వారందరూ కూడా ఈ మాటలు విని
ధైర్యం తెచ్చుకొని ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకోవడానికి ఆత్మ ఖడ్గమును ధరించి సాతాన్ని జయించడానికి సహాయం చేయండి. కృపయు కాపుదల సమాధానం మెండుగా అనుగురించి నీ బిడ్డలందరూ కూడా అధైర్యమును జయించుచు మీ సన్నిధిలో ముందుకు సాగుటకు సహాయము చేయమని, జయము వెంబడి జయమును మీరు అనుగ్రహిస్తూ నడిపించమని యేసునామమున ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు రాకడ పర్యంతం కృప అధైర్యమును జయించడానికి తీర్మానం చేసిన వారందరికీ ఆత్మ ఖడ్గమై నిలిచి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. ప్రభు అందరికీ వందనాలు. ప్రభు నిశ్చయముగా మీ అందరికీ ఆ విధమైన ఆత్మ ఖడ్గమును అనుగ్రహించి దేవుడు తన నామని ఘనపరుచుకునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మర్చిపోకండి, అందరూ ఈ యొక్క పరిచర్యను ప్రేమిస్తున్నారు కనుక తప్పకుండా ఈ వాక్య భాగాలని అనేకులకు షేర్ చేయండి. అనేకులు కూడా ప్రభు యొక్క సన్నిధిలో దీవించబడి బలపరచబడినట్లుగా మీ సహాయ సహకారాలు నేను కోరుకుంటున్నాను. కృప మనకు తోడుగా ఉన్నట్టుగాక. ఆమెన్.